అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. చెన్నైలో మరోసారి కొత్త పుకార్లు. క్యూ కట్టేసిన ప్రజలు. అసలు ఏం జరుగుతోంది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రభుత్వం ఎంత చెప్తున్నా కూడా మళ్ళీ పుకార్లు అయితే కనుక వస్తూనే ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధం ప్రజల్లో భయాందోళన కలిగిస్తుంది. ఇప్పటికే గ్యాస్ సంక్షోభంతో భారత్తో పాటు ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. భారత్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్లు సరఫరా నిలిచిపోవడంతో రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు ఇదే భయం పెట్రోల్, డీజిల్ వైపు మళ్ళింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉండడంతో వాహనదారుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. వదంతులు వ్యాప్తి చెందడంతో తెల్లవారుజాము నుంచే చెన్నైలోని పెద్ద ఎత్తున వాహనదారులు పెట్రోల్ బంకులకు చేరుకుంటున్నారు. దీంతో భారీ ఎత్తున క్యూ లైన్లు ఏర్పడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెబుతున్నప్పటికీ కూడా వాహనదారులు మాట వినిపించుకోవడం లేదు. పెట్రోల్ ట్యాంకులు ఫుల్ చేసుకోవడానికి తరలిస్తున్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంతమంది కింద క్యూ కట్టేశారో. ఇక్కడ చెన్నైలోని ఒక బంకు దగ్గర పరిస్థితి ఇది. ఇక చెన్నై సిటీ, వేలచేరి, టీ నగర్, అన్నానగర్ సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కట్టారు. ఎలాంటి కొరత లేదని సిబ్బంది చెబుతున్నప్పటికీ వాహనదారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ముందస్తుగా ఫుల్ ట్యాంక్ నింపుకొని వెళ్తామంటూ ప్రజలు చెప్తున్నారు. అవసరానికి మించి అదనంగా కూడా తీసుకెళ్తున్నారని అధికారులు చెప్తున్నారు. కార్లు, బైకులు పెద్ద సంఖ్యలో రావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతోంది. ఇదే విధంగా రీసెంట్గా హైదరాబాద్లోని పాత బస్తీలో కూడా ఇదే రకంగా పుకార్లు పెడితేప్పటికీ అక్కడ కూడా పెట్రోల్ బంకుల దగ్గర పెద్ద ఎత్తున క్యూ కట్టేసి చాలామంది అలా ఒకళ్ళు అక్కడ తిరుగుతున్న వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు అయితే కలిగించారు. ఇప్పుడు అదే రకమైన పుకార్లు చెన్నైలో అయితే కనుక వ్యాప్తి చెందడంతో అక్కడ పెట్రోల్ బంకుల వద్ద కూడా క్యూ కడుతున్నారు.